తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ అంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ రాజ్యం కొనసాగుతుందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రచారం నిర్వహించిన ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు. ఓ వర్గం వాళ్ల ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు పాకులాడుతున్నాయని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సవాల్ చేస్తున్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మీరు, నేను మొన్న నుంచి చెప్తున్నా, ఈ పార్టీ వస్తలేదు ఆ పార్టీ వస్తలేదు. మీరు హైదరాబాద్ ఈ భాగ్యనగర్ ను అభివృద్ధి చేయడానికి ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిరో మీరు వివరాలు అందించండి. ప్రతి పైసా లెక్క మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని పైసలు కేంద్రాన్ని, ఒక్క పైసా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడి తెచ్చిండు? లేవు అన్నప్పుడు ఎక్కడి తెచ్చిండు పైసలు? పాకిస్తాన్ తెచ్చిండా బంగ్లాదేశ్ తెచ్చిండా? సరే కేసీఆర్ అన్న అప్పుడు దొంగ నోట్లను పెట్టిన వచ్చు, దొంగతనం చేసిన వచ్చు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు అభివృద్ధి చేయడానికి పైసలు ఎక్కడి చేస్తాడు? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, పెన్షన్దారులకు పైసలు లేవు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు పైసలు లేవు, ఉద్యోగాలు ఇవ్వడానికి పైసలు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా ఇయ్యలే. ఎక్కడి చేస్తాడు? ఇలా మాకు ఓటేస్తే దీపక్ రెడ్డి గారికి గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు గతంలో నిధులు తీసుకొచ్చిండు. మళ్ళా కేంద్రం దగ్గరికి పోయి, సార్ తెలంగాణ కేంద్రానికి కేంద్ర నాయకత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, తెలంగాణ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ఇలా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గరికి పోయి, సార్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మిమ్మల్ని అభిమానిస్తున్నారు, మీ రాజ్యం రావాలని కోరుకుంటున్నారు, అందుకే నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ టోపీలు పెట్టుకుని మసీదులో నమాజ్ చేసి ఓట్లు అడుక్కునే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. ఇలా మేమెక్కడైనా మసీదుల పోటీ తిరిగి టోపీలు పెట్టుకున్నామా ఎన్నికల్లో? కాబట్టి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, దయచేసి జూబ్లీస్ ఓటర్ మహాశయులారా, మీరు ఇచ్చే తీర్పు మా కార్యకర్తలకు ఒక మనోస్థైర్యం, ఒక ధైర్యాన్ని భరోసా ఇస్తున్నది. ఎందుకంటే గతంలో కొట్లాడింది మేమే, బీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది మేమే, మా జీవితాలను సర్వనాశనం చేసుకునేది మీకోసమే. మా నాయకులు మా కార్యకర్తలు బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను ఎదురించి ప్రజల కోసం కొట్లాడి, ప్రతి వర్గం కోసం కొట్లాడితే మా జీవితాలు, మా కార్యకర్తలు, మా నాయకుల జీవితాలు సర్వనాశనమైనవి. అయినా మీరు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేసారు. మరి కాంగ్రెస్ పార్టీ మీ జీవితాలను మార్చిందా? మార్చలే. వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాజ్యం కొనసాగుతున్నది.